ప్రజా టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వంలో చేనేత కార్మికులకు మరి రాష్ట్రంలో 2 లక్షల మంది కార్మికులు 70,000 మంది కార్మికులు ఉంటే కేవలం 73,000 మందికి ఈ నేతన నేస్త పథకాన్ని అమలు చేయడం జరిగింది. అప్పుడు కూడా ఆ ప్రభుత్వాన్ని మేము చాలా డిమాండ్ చేయడం జరిగింది. అందువలన ఆ ప్రభుత్వం మరి తిరస్కరించబడిందని కూడా మేము తెలియజేస్తున్నాము. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం పైన ఈ యొక్క చేతి వృత్తుల పైన డిమాండ్ అయిన వాళ్ళందరూ కూడా మరి ఈ చేనేత కార్మికులకు మరి ఎటువంటి పథకాన్ని ఇదే పథకాన్ని కొనసాగిస్తారా, మెరుగుగా మరి అర్హులైన 2,70,000 మంది కార్మికులకు వెంటనే నేత పథకము అమలు చేసి వాళ్ళకు సంవత్సరానికి 24,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేయాలని మేము ఈ డిమాండ్ చేస్తున్నాము. జాతీయ చేతివృత్తుల ఐక్య పార్టీ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో మరి ఈ యొక్క డిమాండ్ ద్వారా అన్ని కలెక్టర్ ధర్నా చేస్తున్న భాగంగా కడపలో కూడా జరిగింది. ఈ యొక్క ధర్నాకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అన్నీ కూడా మద్దతు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వము వెంటనే మా యొక్క డిమాండ్లను, ఈ బలహీన వర్గాలకు సంబంధించిన డిమాండ్లను, ఆర్థికపరమైన డిమాండ్లను వెంటనే ప్రకటించి అమలు చేయకపోతే రాబోయే స్థానిక సంస్థల్లో మరి మా యొక్క సత్తా చూపిస్తామని తెలియజేస్తున్నాం.